తాతయ్య. ఏంటి తల్లి, ఇంకా నిద్రపోలేదా? లేదు తాతయ్య, నాకు నిద్ర పట్టట్లేదు. ఏదైనా కథ చెప్పవా? సరే, ఇలారా కూర్చో. ఒక పెద్ద సముద్రం ఉందంట. దాని పక్కనే ఒక 10 అడుగుల దూరంలో చిన్న సరస్సు ఉంది. ఆ సరస్సులో ఒక చిన్న చేప, దాని కుటుంబం నివాసం చేస్తున్నాయి. అయితే ఆ చిన్న చేపకు ఆ సముద్రంలోకి వెళ్ళాలని బాగా ఆశ ఉంటుంది. ఎందుకంటే అందులో కావలసినంత భోజనం, వస్తువులు దొరుకుతాయని, ఎంతో మంది స్నేహితులు ఉంటారని, అలాగే ఆ సముద్రం లోపల ఎంతో అందంగా ఉంటుందని దానికి ఆ సముద్రం అంటే చాలా ఇష్టం. ఆ చేప ఉంటున్న ఆ సరస్సులో అంతగా ఉండటానికి ఏమి ఉండేవి కావు. తినడానికి కూడా వాటికి సరిగ్గా ఏం ఉండేది కాదు. అయితే ఒకరోజు ఆ సరస్సులోకి ఒక తిమింగలం వచ్చింది. అది రోజుకిన్ని చేపలని తింటూ వస్తుంది. అందులో ఉన్న చేపలు కాస్త తగ్గుకుంటూ వస్తున్నాయి. అయితే ఆ చేపలు ఎప్పుడు వచ్చి ఆ తిమింగలం వాటిని తింటుందో అని భయపడుతూ దేవుణ్ణి బతికించమని ప్రార్థిస్తూ ఆ చేపలు భయంగా బతుకుతున్నాయి. ఒకరోజు ఆ చిన్న చేప బాగా కోపంతో, బాధతో ఇలా ప్రార్థించిందంట. దేవా, ఇన్ని రోజులు సముద్రంలోకి వెళ్ళాలని, అందులో ఉన్న సమృద్ధినంతా అనుభవించాలని ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. అవి నెరవేర్చకపోగా మేము బతుకుతామన్న ఆశ కూడా లేకుండా పోయింది. మమ్మల్ని సముద్రంలోకి తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, కనీసం మా కుటుంబాలనైనా బతికించు, ఆ తిమింగలాన్ని మా సరస్సులో నుంచి బయటికి పంపించు అని బాధతో ఏడుస్తూ ప్రార్థించిందంట. అయితే ఆ రోజు రాత్రి సముద్రంలోకి పెద్ద సునామీ వచ్చింది. ఆ సునామీతో ఆ చిన్న చేప, మిగతా చేపలన్నీ ఇంకా మన పని అయిపోయింది, తిమింగలమే అన్నిటినీ చంపేస్తుంది అని అనుకుంటే, ఈ సునామీతో మిగిలిన మన అందరము ఒకేసారి చచ్చిపోతాం, అసలు దేవుడే లేడు, ఉంటే మన పరిస్థితి ఇలా అయ్యేదా అంటూ ఇంకా వాటి పని అయిపోయిందని, ఇంకా ఏం చేయలేమని ప్రాణాల మీద ఆశ వదిలేసుకొని అలా ఉండిపోయాయి. ఇంకా ఆ సముద్రం పెద్ద ఎత్తున ఉప్పొంగి అక్కడున్న సరస్సును, చెట్లను అన్నిటినీ ముంచేసింది. ఇంకా అంతా నిమ్మలించాక ఆ సరస్సులో ఉండేటి చేపలు ఏం జరిగిందా అని చూసేసరికి అవి సముద్రంలో వచ్చి పడ్డాయంట. అవునా? ఎలా తాతయ్య? అంటే ఆ సముద్రం పెద్ద ఎత్తున వచ్చి ఆ సరస్సు మీద పడగా ఆ సరస్సు ఆ సముద్రంలో కలిసిపోయి అందులో ఉన్న చేపలన్నీ ఒక్కసారిగా సముద్రంలోకి వెళ్ళిపోయాయంట. ఇంకా అవి ఎంతో సంతోషపడ్డాయంట. ఎలాంటి పరిస్థితి నుంచి ఎంత మంచి స్థానంలోకి తీసుకొచ్చావయ్యా అంటూ దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకున్నాయంట. తల్లి, ఇందులో నీకేమర్థమైంది? అంటే పరిస్థితులు ఎంత దారుణంగా మారినా దేవుడి మీద భారం వేసి ఆయన మీద నమ్మకం ఉంచితే మన మీదికి వచ్చే తిమింగలం లాంటి పరిస్థితులైనా, ఇంకా సునామీ లాంటి పరిస్థితులైనా దేవుడు మనకు అనుకూలంగా మార్చగలడు. అంతేకాకుండా మనం కోరుకున్నటువంటి మంచి జీవితాన్ని ఇవ్వగలడు అని అర్థమైంది తాతయ్య. వెరీ గుడ్. సరే, ఇంక పద, వెళ్ళి పడుకో. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. సరే తాతయ్య.